విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి శ్రీ కృత నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ కోరికలు ఏమైనా కావచ్చు, తప్పకుండా నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను. అన్ని ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ లగ్న రాశి చంద్ర రాశి ఆధారంగా మీరు చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు గోచర గ్రహరీతి అయితే ఉండబోతున్నాయి. మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అది చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. దాని అనుసారం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మరి ఇంకా ఎక్కువ మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోగలుగుతారు. నార్మల్గా కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అంటే పైన కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర గ్రహ రీత్యా సమయం బాగా ఉంది. లాస్ట్ 1.5 year నుంచి మీరు ఎలాంటి పరిస్థితి నుంచి అయితే మీరు ఎదుర్కొంటున్నారో ఆ ప్రాబ్లం, ఆ బాధ, ఆ ఆక్సిజన్ ఏదైతే మీరు ఉన్నారో దీని లోపల అందు నుంచి కాస్త బయటపడతారు. కాస్త నార్మల్ లివింగ్ లోపల మీరు వచ్చి తీరుతారు. అంటే నార్మల్ లివింగ్ లోపల రావడం అంటే నా అర్థం ఏంటంటే మీకు అనిపించవచ్చు ఇక అంత కష్టం అయిపోయిందా లేక ఇంకా మంచి రోజులు వచ్చాయంటే అలా కాదు, కష్టం ఇంకా ఉంది. అసలు నిజంగా కనుక చూసుకున్నట్లయితే మనిషి ఆఖరు ఊపిరి వరకు కష్టం ఉంటుంది. అది సుఖమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు. చాలా మంది ఏంటంటే సుఖం దుఃఖం అది వేరొక లోకం అనుకుంటారు. కాదు, అది మన మనస్థితి. మన మనసుకి నచ్చిన విషయాలు జరిగితే అది సుఖము, మనసుకి నచ్చలేని విషయాలు జరిగితే అది దుఃఖము. కానీ మనసుకి మనం ఎందుకు ఇంత అంటే మనసు పైన ఎందుకు మనం ఇంత ఆశపడకుండా మనకు కూడా అర్థం అవ్వట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిత్వం వేరేలా ఉంటుంది. దాని గురించి నేను తప్పు పట్టట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కోరికలు ఉంటే కోరికలు తప్పకుండా నెరవేర్చుకోవాల్సింది, అందులో ఎలాంటి రకమైన అభ్యంతరం లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ ఉగాది పండుగ నుంచి బాగుంది. అందులో గురు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మరీ బాగుండబోతుంది. శని ఎప్పుడైతే జూన్ లోపల రెట్రోగేట్ అవుతాడో అప్పుడు మరీ బాగుండే అవకాశం ఎక్కువ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కేటగిరీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఎవరికి ఎలా ఉండబోతుందని సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఎక్కువ టైం అయితే నేను అసలు తీసుకోను. ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆర్థిక క్షేత్రాల లోపల వృశ్చిక రాశి వారికి కాస్త ఇన్కమ్ సోర్స్ పెరగబోతుంది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీకు రావాల్సిన లబ్ధి లోపల కాస్త షేర్ కమిషన్ పెరగబోతుంది. కాస్త మల్టీ సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ కూడా ఇది పెరగబోతుంది. ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయండి, పర్వాలేదు. ఎలాంటి రకమైన అభ్యంతరం అయితే అస్సలు లేదు. కానీ ఈ సంవత్సరం ఇన్కమ్ సోర్స్ కి ఎలాంటి రకమైన అడ్డంకి అయితే లేదు. లాస్ట్ 1 year నుంచి ఏంటంటే కాస్త ఇన్కమ్ సోర్స్ వల్ల బాధ అయితే మీకు కలిగింది. కానీ ఇప్పుడైతే అంత ఇన్కమ్ సోర్స్ కోసం ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. కానీ ఇన్కమ్ సోర్స్ ఎలా వచ్చుదంటే మీరు ప్రయత్నం చేయండి. ఎలాంటి ప్రయత్నం అంటే బుద్ధి ప్రయత్నం. మనసుకి ఎక్కడ పెట్టకండి. మీరు గమనించండి, మనసుని కనుక మీరు ఏదైనా పెట్టి అప్పచెప్పినట్లయితే మనసు ఆ పని అస్సలు చేయదు. బుద్ధిని అప్పచెప్పండి, బుద్ధి తప్పకుండా ఎలాగైనా కావచ్చు అది చేస్తుంది. కానీ మీరు మనసుతో ఏదైనా పని చేస్తే ఇన్కమ్ సోర్స్ కోసం అది అస్సలు అవ్వదు. సెకండ్ కేటగిరీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉంది. కాస్త బాధ్యతలు పెరగబోతున్నాయి. కానీ ఈ బాధ్యత వల్ల మీకు గుర్తింపే రాబోతుంది. ఇందులో ఎలాంటి రకమైన లాస్ అయితే కాదు. ఇందులో ఒకటి అంటే మీ అనుభవమైన పెరుగుద్ది, రెండోది గుర్తింపు పెరుగుద్ది, మూడోది చాలా క్రియేటివిటీగా మీరు ఆలోచించగలుగుతారు. చాలా క్రియేటివిటీ డెవలప్మెంట్ అయితే తప్పకుండా జరిగి తీరుద్ది. థర్డ్ కేటగిరీ ధార్మిక క్షేత్రాల్లో కనుక చూసుకున్నైతే వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో కాస్త తీర్థక్షేత్రాలు కావచ్చు, యాత్రలు కావచ్చు, ఏవైనా కావచ్చు, భగవంతుడి పట్ల కాస్త రాబోయే రోజుల్లో ఆసక్తి ఎక్కువ పెరగబోతుంది.
ఈ ఆసక్తి ఏదైతే ఉందో ఇది మీకు చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. భక్తి భావనలతో పాటు రాబోయే రోజుల్లో భగవంతుని మీరు ఎక్కువ ఆరాధించబోతున్నారు. ఈ ఆరాధించే విధం ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా చాలా బాగుంటది. మనసుతో ఆరాధిస్తారు. మీకు అనిపించే ఇతపూర్వం మనసుతో ఆరాధించలేమా అంటే, ఒక వ్యక్తికి బాధ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు భగవంతుడి దగ్గర అంటే అందరికి ఇలా జరగదు. మళ్ళీ చెప్తున్నా, అందరూ మనసుతో భగవంతుని అప్పుడు ఆరాధించరు. ఎందుకంటే ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ భక్తి ఉండదు. భయం ఉన్న చోటు భక్తి ఉండదు. ఈ సంవత్సరం జరిగే పరిస్థితి ఏంటంటే ఆ భయం నుంచి కాస్త మీరు బయట పడుతుంటారు. భయం నుంచి బయట పడిన తర్వాత మీకు అప్పుడు ఒక ఆలోచన వచ్చుద్ది. మనం బయట పడడానికి కారణం ఏంటి? భగవంతుడు, దేవుడు, గురువు గారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ వల్ల మనం బయటపడ్డాం. అంటే మనకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అంటే వీళ్ళు మనల్ని బయట తీయగలుగుతారు. అప్పుడు మన ఆ వ్యక్తి పట్ల విశ్వాసం పెరుగుద్ది. ఆ విశ్వాసానికి మనం భక్తి అంటాం. అప్పుడు శ్రద్ధతో భక్తితో మనము దేవుడిని, గురువు గారిని మనం చక్కగా పూజ చేయగలుగుతాం. అంటే భక్తి గురించి ఈ సంవత్సరం మీకు చక్కగా పెరగబోతుంది. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్నది, ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే అంటే విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మళ్ళీ చెప్తున్నా, అంత అనుకూలంగా అయితే లేదు. కాస్త చూసి చేయడానికి ప్రయత్నించండి. డాక్యుమెంటరీ పరిపూర్ణంగా కనుక ఉంటేనే మీరు ముందుకు అడుగేయండి. లేకపోతే మీరు మోసపోయే అవకాశం కూడా కనబడుతుంది. దాంపత్య జీవితం కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం నార్మల్గా ఉండబోతుంది. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల దాంపత్య జీవితం లోపల మీ ఆవిడ కావచ్చు, మీ ఆయనే కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఖర్చు ఉంటుంది. ఒక ఇంజురీ జరిగే అవకాశం ఆ పీరియడ్ లోపల ఎక్కువ అయితే ఉండబోతుంది. లేకపోయినది ఆ పీరియడ్ లోపల మీ ఆవిడ వల్ల, మీ వల్ల ఏదైనా కోర్టు కేసు, పోలీస్ కేసు లాంటి ఏదైనా కాకపోయినట్లయితే అలాంటి పీరియడ్ లోపల ఏదైనా ఖర్చులు అయితే ఆకస్మికంగా ఎక్కువ అయితే తప్పకుండా అయి తీరుతాయి. నెక్స్ట్, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వృశ్చిక రాశి వారు లబ్ధి పొందే కన్నా కాస్త సోషల్ మీడియా నుంచి కాస్త మీరు మీ బిజినెస్ లో వేరే రకంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వేరే రకంగా ముందుకు తీసుకెళ్ళడం ఏంటంటే, పూర్వం మీరు బిజినెస్ కి అంత గుర్తింపు లేదు, కానీ రాబోయే రోజుల్లో బిజినెస్ కి గుర్తింపు రాబోతుంది. గుర్తింపు వస్తే ఏమవుతుందంటే కాస్త గుడ్విల్ పెరుగుద్ది. ఏమవుతుందంటే కాస్త కస్టమర్స్ వస్తుంటారు, మన వస్తువుని కొంటుంటారు. అందరితో ఇలా జరుగుద్దా అంటే కాదు, అందరితో ఇలా జరగదు. యోగం ఉన్న వారికి ఇలా జరుగుద్ది. ఎందుకంటే అందరూ బిజినెస్ చేయరు వృశ్చిక రాశి వారు. అని అలాగే అందరితో ఇలా అవ్వదు. ప్రతి ఒక్క వ్యక్తి జాతకరీత్యా ఆ గ్రహ అనుసారంగా ఆ యోగ ఫలితం అయితే కలుగుతూ ఉంటుంటది. కానీ నార్మల్గా పాయింట్ ఏంటంటే ఈ వృద్ధి తప్పకుండా మీకు కలిగి తీరుద్ది. ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వారు కాస్త ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరికైతే ముందు నుంచల్నే లో బీపీ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ముందు నుంచల పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త ప్రాబ్లం పెరగబోతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. టైం టు టైం డాక్టర్ని తప్పకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇలాంటి రకమైన నిర్లక్ష్యం కనుక మీరు చేసినట్లయితే ప్రాబ్లం మరీ పెరిగే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులకి సంవత్సరం చక్కగా చాలా బాగుండబోతుంది. చదువు లోపల ధ్యాస పెరగబోతుంది. దృష్టి పెరగబోతుంది. ఒక పట్టుదల అయితే రాబోతుంది. ఒక ఐడెంటిఫికేషన్ ఏంటంటే, నేను ఒక వ్యక్తిలా అవ్వాలి. నేను సపోజ్ ఒక వ్యక్తి, ఒక ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి ఉంటారు ప్రతి వ్యక్తికి, అలా నేను అవ్వాలని ప్రయత్నించుతుంటారు. ఈ ప్రయత్నం లోపలనే చాలా కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. విద్యార్థులకు ఇలాంటి రకమైన ఇబ్బంది లేదు. విద్యార్థులు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రేమ జీవితంలో కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ప్రేమ జీవితంలో కూడా ఈ సంవత్సరం ప్రేమికులకి చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. ప్రేమ జీవితం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కూడా ప్రబలంగా అయితే యోగం అయితే కనబడుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కాస్త భయం ఉండబోతుంది. కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారికి భయం ఉండబోతుంది. ఈ భయం మిమ్మల్ని ఎలా తీసుకెళ్తుందంటే, అసలు మీకు కూడా తెలియదు మీరు ఎందుకు భయపడుతున్నారని. ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది మీకు అనిపించవచ్చు. ఇంతకుముందు జరిగిన విషయం వేరు, రాబోయే రోజులు జరగబోయే విషయం వేరు. రాబోయే రోజులు జరగబోయే విషయం వేరు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు కూడా తెలియదు ఎందుకు భయపడుతున్నారని, కానీ భయం మనసులో తప్పకుండా ఉండి తీరుద్ది. అని కుటుంబం లోపల చిన్న మీకు అవమానాలు జరుగుతాయి. ఈ అవమానాలు మీరు ఎక్కువ పట్టించుకోకండి అని ఎక్కువ దాని గురించి ఆలోచించకండి. ఎక్కువ మీరు ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ గురించి ఆలోచించండి, మీరు చేసే పని గురించి ఎక్కువ ఆలోచించండి. ఒకవేళ మీరు పబ్లిక్ సర్వెంట్ కనుక ఉన్నట్లయితే ఎలా మీరు పబ్లిక్కి, అదే రకంగా కస్టమర్స్కి, ప్రొఫెషనల్స్ కనుక ఉన్నట్లయితే ఎలా మీ క్లయింట్స్కి మీరు ఇంకా చాలా సర్వీస్ బాగా చేయగలుగుతారు, దాని గురించి ఎక్కువ మీరు ప్రయత్నించండి. ఇంకో పాయింట్, ఎవరైతే ట్రావెల్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి సంవత్సరం కాస్త ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే మీరు అక్టోబర్ లోపల ఎక్కువ ట్రావెలింగ్ చేయకండి.
అక్టోబర్ లోపల, అదే రకంగా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లోపల ఎక్కువ ట్రావెలింగ్ చేయకండి. ట్రావెలింగ్ చేస్తే ఆ టైం లోపల కాస్త లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉండబోతుంది. అని సోర్సెస్ కనుక చూసుకున్నట్టు ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో, ఎవరైతే పెళ్లి యోగం ఉందో, ఈ సంవత్సరం పెళ్లి యోగం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి. గృహ యోగం కూడా ఉంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి కుటుంబం లోపల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అది ఏ విధంగా అయినా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. మీ ఫ్యామిలీ లోపల కొంత సభ్యులు తప్పకుండా వచ్చి తీరుతారు. అంటే రాబోయే రోజులు ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఖర్చులు ఎక్కడైతే తగ్గవు. కానీ ఏంటంటే ఖర్చులు ఎక్కడ ఎక్కువ అవుతాయంటే ప్రత్యేకంగా ఒకటి మీ బిజినెస్‌లో ఖర్చు అవుతాయి. రెండోది మీ పూర్వం చేసిన అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి సరిదిద్దుకోవడానికి మీరు ఏవైతే దాస్తున్నారో అటు పక్క నుంచి ఖర్చులు తప్పకుండా అవుతాయి. కానీ ఈ సంవత్సరం ఖర్చులు కూడా ఉన్నాయి. ఇన్‌కమ్ సోర్స్ కూడా బాగానే ఉంది. కానీ మీరు దేనికోసమైతే బాధపడుతున్నారో ముందు ఆ పాయింట్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రాబ్లం వేరే వేరేలా ఉంటుంది. ఇలా దీనికోసమే ప్రాబ్లమ్ అని నేను కూడా చెప్పలేను. కాబట్టి మీ ప్రాబ్లం ఏదైనా కానివ్వండి, మీరు ఆలోచించండి అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు. మీరు ఏకాంతంగా కూర్చొని మీకు మీరు ఆలోచించండి. తప్పకుండా దాని సొల్యూషన్ అయితే మీకు దక్కి తీరుద్ది. అవి వృశ్చిక రాశి వారు కొన్ని రెమెడీస్ తప్పకుండా అవసరం చేసుకోవాల్సిందే అని మన ఆస్ట్రో వశిష్ట వేరే ఒక ఛానల్ ఉండబోతుంది. ఆ ఛానల్ పైన మనం రేపటి రోజున లేకపోతే ఎల్లుండి రెమెడీ చెప్పబోతున్నాము. ముందుగానే ఆ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెమెడీస్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. అని వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం 52% మీరు కాస్త బాగానే ఉండబోతున్నారు. 52% బాగుండబోతున్నారు. 52 ఈ నంబర్ అంత ఇది కాదండి. చాలా మంచి నంబర్ ఇది. కాబట్టి దిగులు పడకండి. ఎవడు మనకు కష్టం ఇస్తాడో వాడే కష్టం నుంచి బయటపడడానికి పరిష్కారం కూడా ఇస్తాడు. కాబట్టి మనం కష్టాన్ని ఎదుర్కోవాలి. పరిష్కారం గురించి ప్రయత్నించాలి. అన్ని చక్కగానే జరుగుతాయి. శ్రీమాత్రే నమః.